హిందూ ధర్మంలో బలవంతంగా పాటింపజేసే ప్రయత్నం చెయ్యరు. ఉపవాసము అంటే చెయ్యగలిగిన వాళ్ళు చేయండి, చెయ్యగలిగినంత వరకే చేయండి. అంతా తింటే కానీ ఉండలేని వాళ్ళు, కాఫీ తాగితే ఉండలేని వాళ్ళకి నేను గొప్ప అభయం ఇచ్చి ఒక మాట చెబుతా, అదేదో తినేయండి, అదేదో తాగేయండి, తర్వాత నమశివాయ అని జపం చేయండి, గొడవ ఉండదు. మీకు శివుడు సహా ఎవడు ఏ శిక్ష వేడు నేను గ్యారంటీ అడ్డుకుంటాను. ఏ పురాణంలో చెప్పలేదు ఇలాగ బలవంత ఉపవాసాలు చేయమని. నీ దృష్టి దేని మీద ఉందమ్మా? నీ దృష్టి అన్నం మీద ఉన్నప్పుడు తినే, ఎందుకు వచ్చిన గొడవ? ఏటో పొద్దున్న నుంచి కాఫీ తాగలేదు, విలవిల్ల ఆడిపోతుంది, 7 గంటకే అదేదో తాగేరాదా 2 చుక్కలు గొడవ వదిలిపోతుంది. అంటే మీరు కాఫీ తాగి కూడా పూజ చేసుకోవచ్చమ్మా. హిందూ ధర్మంలో అంత ఇదేమిటి రిజిడిటీ అంటారు, అంత కాఠిన్యం లేదండి. ప్రపంచం మొత్తం మీద పరమ మృదువైన మతం ఏదన్నా ఉంటే హిందూ మతమేనండి. హిందూ మతం నువ్వు ఎలా చేయగలిగితే అలా చెయ్యి. అందులో ఆడవాళ్ళకి వేరే చెప్పారు, మగవాళ్ళకి వేరే చెప్పారు, పరిస్థితిని బట్టి. గర్భిణులకు వేరే చెప్పారు, వృద్ధులకు వేరే చెప్పారు, పసిపిల్లలకి వేరే చెప్పారు. ఇంట్లో తద్దినం పెట్టినా సరే బ్రాహ్మణులు ఇంట్లో ఏం చేస్తారో తెలుసా, వేరే వంటలు వండుతారండి బాబు. పిల్లలు ఇప్పుడు వీడెవడికో పిండం పెట్టేలో వాడికి పెట్టకపోతే వాళ్ళేమైపోతారు. అందుకని ఓ మడికి సంబంధం లేని ఒక అమ్మాయిని, పెళ్ళికాని అమ్మాయినో లేకపోతే ఎవరినో పిలిచి, అమ్మ ఒక కొంపటింటా వంట చూసుకో, పిల్లలకి పెట్టి వాళ్ళు ఉండరు. వాళ్ళు మరి 10:30కి తినకపోతే వాళ్ళు ఉండలేరు. వీళ్ళకి ఎవరో వచ్చి బ్రాహ్మణులు భోజనాలు చేసి ఈ గారెలు ఆ వాళ్ళ కోసం చూస్తే వాడు ప్రాణాలు పోతాయి అక్కడ. లేకపోతే వచ్చి ఆ విస్తరమే పడిపోతాడు చిన్నపిల్లాడు, గారెలు అక్కడిపోతాడు. ఇప్పుడు పితృకార్యం అయిపోయింది, నాశనం అయిపోయింది. వాడికి తెలియదు కదా, గారెలు ఆగేసుకుంటాడు బాగుందని. పితృకార్యం నాశనం అయిపోయింది. ఇది కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? వాడికి కావాల్సిన ఫుడ్ ఏదో వాడికి భారత్తే వదిలిపోయాయి. అందుకని దానికోసం ఒక వంట పెట్టి, అక్కడ ఒక కొంపటో ఏదో పెట్టి, ఓ పెళ్ళికాయన అమ్మాయినో ఎవరినో అక్కడ పెట్టేసి, మీరు చూసుకోండి పిల్లలకి పెట్టి, వాళ్ళని ఇటు రానివ్వకండి అని వచ్చిన గోడ కట్టినట్టు అడ్డం పెట్టేస్తారు. మరి తిరగాలి కదా. అంటే ఏ ఆచారాన్ని కూడా హిందూ ధర్మంలో బలవంతంగా పాటింపజేసే ప్రయత్నం చెయ్యరు. ఉపవాసము అంటే చెయ్యగలిగిన వాళ్ళు చేయండి, చెయ్యగలిగినంత వరకే చేయండి.